మొన్న దేవర ట్రైలర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియా మొత్తం దీని గురించిన చర్చతో నిండిపోయింది. పూర్తి యాక్షన్ కట్ తో వచ్చిన వీడియో అభిమానులకు ఫుల్ మీల్స్ అనిపించగా మిగతా వారి నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కథను వీలైనంత ఎక్కువ రివీల్ చేయకూడదనే ఉద్దేశంతో ఇలా కట్ చేశారేమో కానీ దానివల్ల కలిగిన అయోమయం వల్ల కొందరికి నెగిటివ్ అనిపించి ఉండొచ్చు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు యాంటీ ఫ్యాన్స్ నుండి ఇలాంటి ట్రోలింగ్ మామూలే. కానీ కొరటాల విషయంలో మాత్రం ఇది మితిమీరుతోంది. కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా కొరటాల శివని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్న పోకడ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చాడన్న కోపంతో కొందరు మెగా ఫ్యాన్స్ కొరటాల శివని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒక పద్ధతిగా ట్రోలింగ్ కంటెంట్ క్రియేట్ చేసుకుని దాన్ని వైరల్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాళ్ళు మిస్ అవుతున్నది ఒక్కటే, డిజాస్టర్ ఇచ్చిన ఏ దర్శకుడైనా మళ్లీ హిట్ ఇవ్వడని ఎక్కడా లేదు. చిరంజీవితో మృగరాజు లాంటి ఫ్లాప్ తీసిన గుణశేఖర్ ఒక్కడు లాంటి ఆల్ టైమ్ హిట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి ఇచ్చిన త్రివిక్రమ్, తరువాత అలా వైకుంఠపురం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొరటాలకు కూడా దేవరతో బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో, ఎవరికి తెలుసు. తమ హీరోకి డిజాస్టర్ ఇచ్చాడనే కోపంతో ఇలా పగ పట్టేస్తే ఇండస్ట్రీలో ఉన్న 90% మంది డైరెక్టర్స్ ఇదే కోవకి చెందుతారు. సో పూర్తి సినిమా చూసేదాకా ఎలాంటి పోలికలు తెచ్చినా, ఎన్ని ఉద్దేశపూర్వక మాటలన్నా లాభం లేదు. ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు వీటిని ఎలా వెనక్కి తీసుకుంటారనేది తారక అభిమానుల ప్రశ్న. ఇలా చేయడం వల్ల మిగతా హీరోల ఫ్యాన్స్ కి వాళ్ళ అభిమాన హీరోలు టార్గెట్ అవ్వడం తప్ప ఎలాంటి ఉపయోగము ఉండదు. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం వల్లే ఇంతగా టాపిక్ అయిపోయింది. అయినా అంత నమ్మకం లేనిదే 100 కోట్ల బడ్జెట్ తో దేవరని 2 భాగాలుగా తీయాలని నిర్ణయించుకోరుగా. సెప్టెంబర్ 27 వచ్చేలోపు ఇలాంటి డిస్కషన్లు, వాదోపవాదాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.